దేవునికి స్తోత్రాలు. ప్రభువు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యంత్రాల ద్వారా చూస్తున్న దైవభక్తులైన సహవాసంలో ఉండే ప్రతి వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్య నిమిత్తము మీ ప్రార్థన అవసరం తీర ఉన్నది కనుక మీ ప్రార్థనలు బట్టి మేము క్షేమముగా జీవిస్తూ ఈ దినము మనమందరము కలుసుకొని ప్రభువు సన్నిధిలో గడుపుటకు దేవుడు తరుణం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. చాలా సంతోషం. ఈ దినము మనము వాక్య భాగంలోనికి వెళుతున్నాం. నిన్నటి ఆదివారము విన్న వాక్యము ఒక పర్యావరణ జ్ఞాపకం చేద్దాం. ఏమిన్నారు? ప్రేమలో విషం ఉందా? ప్రశ్న. జవాబు మీ ద్వారానే పరీక్షించుకోమని ప్రభువు చెప్పాడు. మన జీవితాల్లో ప్రేమలో విషం ఉన్నదా? గత ఆదివారం ఏమిన్నాం? ఇంకా పోయిన ఆదివారము ప్రేమిస్తున్నావా నటిస్తున్నావా? ప్రేమిస్తున్నావా నటిస్తున్నావా? నిన్నటి ఆదివారము ప్రేమలో విషయం ఉందా? బహుశా కొంతమంది యవనస్తులు ఈ కడప పట్టణానికి అనంతపురం జిల్లా నుంచి ఈ వ్యాపారం నిమిత్తము వారు వచ్చారు. ఆ యవనులు రాత్రి కాలము ఈ ప్రాంతంలో ఒక ఇంట్లో బస చేసినప్పుడు వారికి నిద్ర లేక నెమ్మది లేక దోమల వల్ల వారికి వసతి లేక మమ్మల్ని ఆశ్రయించారు. సార్, దయవచ్చి మమ్మల్ని అర్థం చేసుకోండి, కాస్త మాకు ఎక్కడైనా స్థలము చూపించండి అని అడిగారు. తోటి యవనస్తులు రాము, జాని, రమేష్, మారన్న, ఇంద్ర అని యవనస్తులు వచ్చినప్పుడు వారు రాత్రిపూట మందిరంలో విశ్రాంతి తీసుకోవడానికి దేవుడు కృప చూపాడు. చాలా సంతోషం. వాళ్ళంతా ప్రభువుని కొందరు అంగీకరించారేమో, ఒకరు ఇద్దరు, మిగతా వాళ్ళు అంగీకరించలేదు. దాదాపుగా 7-8 మంది. వారికి రాత్రికాల సమయంలో వాక్యాన్ని ప్రకటించాలని దేవుడు ప్రేరేపించాడు. వాక్యాన్ని ప్రకటించగానే ఆ యవ్వనస్తులు ఏం చేశారు తెలుసా? దేవుని మందిరంలో నలుమూలలో చూసి కొదవ ఏదో ఉన్నదని గ్రహించి ప్రభువుని వారు ప్రేమించి అవి 2 వస్తువులు కొనుగోలు చేసి ఇక్కడ పెట్టారు. చాలా సంతోషం. ప్రేమైన రాము, జాను, రమేష్, మారిన, ఇంద్ర, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు దేవుడిని ప్రేమించారు. ప్రభు ప్రేమ బట్టి ఆ ప్రేమను మేము కూడా చూపించాం. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. బహుశా జీవితాల్లో మనము ప్రేమిస్తున్నామో నటిస్తున్నామో అది నీవే. బహుశా ప్రేమలో విషయం ఉన్నదో అది కూడా తీసివేసుకోమని ప్రభు చెప్పాడు. ఈరోజు ఈ దినము దైవ ప్రేమ నీకు ఉన్నదా? ఏమిటున్నావు? దైవ ప్రేమ నీకున్నదా? బహుశా క్రీస్తు ప్రేమ నీకున్నదా? ఏదైనా ఒకటే. ఏమిటున్నావు ఈరోజు? ఏమిటున్నారు? వినండి, ఏమిటున్నారు? దైవ ప్రేమ నీకుందా? దైవ దేవుని ప్రేమ నీకు ఉన్నదా అనే ప్రశ్నకు జవాబు నీవే. నీవు నేనే. ఏమంటున్నావు? ఒక వారము ఒక ప్రేమిస్తున్నావా నటిస్తున్నావా? జవాబుదారి నీవే కనుక దాన్ని నువ్వు ప్రేమించేది నేర్చుకుంటావు. అది గమనిస్తున్నావు. ప్రేమలో విషయం ఉన్నదా? ఈరోజు దైవ ప్రేమ నీకున్నదా? క్రీస్తు ప్రేమ నీకు ఉందా లేదా పరీక్షించుకో. ప్రభు అడుగుతున్నాడు ప్రశ్న. అది ఆ ప్రశ్నకు జవాబు నీవే నేనే. ఆ జవాబు అనేది ఎలా ఉందనేది మనం గ్రహిస్తాం, చూద్దాం. ప్రేమ దేవుడు మన ఆధ్యాత్మికమైన ప్రేమ చాలా విధాలుగా ఉన్నది. ఆ ప్రేమ లేకపోతే క్రైస్తవులుగా మనము జీవించిన అది నిష్ప్రయోజనమే. ప్రార్థించుకుందామా? బైబిల్ గ్రంథాన్ని కూడా చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 19 వరకు చదువుకుందాం.
మీరు జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుని వాక్యము తెరిచారా? 15 నుంచి చదువుతున్నాం. మీరు అంతరంగా పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెను. మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించడమును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. జీవము కలిగిన తండ్రి, చదవబడిన లేఖనమును నీవు నీ ప్రియముల ద్వారా వినిపించావు. చదివిన లేఖనానికి ఈ యంత్రాంగం ద్వారా లైవ్ లో చూస్తున్న భక్తులను, చేరువచ్చిన సంఘానికి యంత్రాంగం ద్వారా బయట ప్రజలు వింటున్న ప్రతి వారికి అర్థమయ్యే రీతిగా నీ ప్రేమ కలిగిన మాటలు నా నోట వినిపించి వారిని బలపరిచి క్రీస్తును ప్రేమించే భాగ్యాన్ని దయచేయమని, లోకమును ప్రేమించక నీ ప్రేమలో ప్రభువా వారు వర్ధిల్లున కృప చూపమని యేసయ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భాగమును మనము చూస్తున్నాం కదా. దీనికి ఏమంటున్నాడు? కొలతలు కూడా పెట్టాడు. కొలతలు ప్రేమను గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు భక్తుడు క్రీస్తు శకము 62లో రాసినట్టుగా మనం గ్రహిస్తున్నాం. అయితే ఎఫెసీ సంఘానికి రాస్తున్న భక్తుడు పౌలు ఈ మాటలు ఎందుకు వర్ణిస్తున్నాడు అనేది మనము తెలుసుకుందాం. అందుకే దైవ ప్రేమ నీకు ఉందా లేదా పరీక్షించుకో. క్లుప్తంగా కొన్ని నిమిషాలు తెలియపరుస్తాను. జాగ్రత్త కలిగి దేవుని వైపు మనసుంచండి. ప్రశ్నకు జవాబు మీరే, నేనే. ఈ మాటలు వింటున్న మీరు క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించాలి. భార్య భర్త ప్రేమ ఎన్నటికీ దూరము కాకూడదు. కుటుంబం పిల్లలతో ప్రేమ అది నీ జీవితంలో భూపైన బ్రతుకు దినములు అది ఉంటుంది, లేకపోతే అది కొంతమటుకు విడిపోవచ్చు. కానీ క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది. క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. మీకు తెలుసా? మీ ప్రాంతాల్లో కావచ్చు, టీవీలో కావచ్చు, పత్రికల ద్వారా కూడా కావచ్చు, కొందరు భార్యాభర్తల మధ్య ప్రేమ లేక ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఎందుకు తెలుసా? ఈ దినము చూసిన వార్త, పొద్దుటూరు పట్టణంలో ఒక వాలంటరీ, ఆమె వయసు దాదాపుగా 34 సంవత్సరాలు కావచ్చు, 2 పిల్లలు. ఆమె ఇల్లు తిరుగుతూ ఆమె ఉద్యోగంలో భర్తకు అసూయ అనుమానము వచ్చి భార్యాభర్తల మధ్య ప్రేమ దూరమై ఆ ప్రేమ విషముగా మారి ఏం చేశాడు? తన భార్యనే చంపేశాడు. బహుశా ఈ ప్రాంతంలో కూడా ఒక యవ్వనస్తుడు భార్యాభర్తల మధ్య ప్రేమ దూరమైపోయి తనకు తాను
విషం తాగి చనిపోయాడు. అయితే ప్రేమ లేనప్పుడు సాతాను ప్రేరేపణ చొప్పున బహుశా ప్రేమ దేవుడున్నారా? జాగ్రత్తగా వినండి. విశ్వాసము ద్వారా క్రైస్తవు నమ్మటము, అవిశ్వాసము ఉన్నట్లయితే నువ్వు క్రీస్తుని ప్రేమించలేదు. విశ్వాసము ద్వారా నీవు బలపడి దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నట్లయితే ఆ విశ్వాసమును బలపడి నువ్వు దేవుని ప్రేమిస్తావు. క్రీస్తు నిన్ను కూడా ప్రేమిస్తాడు. అందుకే ఇలా ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది ఈ లోకములో లేరు. ఈరోజు నీవు నేను బ్రతికున్నావు. అందుకే ప్రశ్న, ప్రేమిస్తున్నావో లేదో, దైవిక ప్రేమ ఉందో లేదో ఈరోజు నీ జీవితాన్ని పరీక్షించుకో. అందుకు కూడా పరిమాణం పెట్టాడు. ప్రేమ కూడా పరిమాణము, వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు. నువ్వు గ్రహించావా? నువ్వు గ్రహిస్తున్నావా? అయితే దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ సహోదరి, సహోదరుడా, దైవ ప్రేమ నీకు ఉందా లేదో పరీక్షించుకో. అందుకే అంటున్నాడు యోహాను రాసిన పత్రికలో క్లుప్తంగా చూపిస్తాను చూడండి. ఆ ప్రశ్న దేవుడు జన్మించి ఆయన కొరడాదెబ్బలు తిని ఆయన ఉమ్మి వేపించుకొని అవమానాలు భరించి నీ కొరకు ఆయన శిలువ యాగాన్ని బలైపోయాడు. ఆయన నీ కొరకు నా కొరకు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నీ కొరకే ప్రాణాన్ని బలిపెట్టాడు. ఆయన రక్తం కార్చాడు. ఆయన రక్తం ద్వారా నీ పాపములకు విమోచన, పాపకి విముక్తి, పాపములకు విడుదల, మోక్షానికి మార్గము. ఏ రక్తము ద్వారా, ఏ క్రియ ద్వారా మోక్షము రాదు. యేసు రక్తము ద్వారానే నీకు మోక్షం దొరుకుతున్నది. అందుకు ఆయన్ని ప్రేమించి సమస్తమును వదిలిపెట్టి ఆయన భూమికి దిగి వచ్చాడు. ఆ ప్రేమామయుడైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీవు కూడా క్రీస్తుని ప్రేమించాలని తెలియపరుస్తున్నాడు. ప్రేమ దేవుడు చదువుతాం. యోహాను రాసిన పత్రిక 22వ అధ్యాయము 15 నుంచి చదువుకుందామా? 21వ అధ్యాయము. జాగ్రత్తగా వినండి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీయోను పేతురును చూసి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా చదువుతున్నారా? లైవ్లో చూస్తున్న ప్రేమ పెట్టారా? ప్రేమించుచున్నావా అనే కాడేమో తెలుసా? ఏమన్నది గుర్తు? ఆ గుర్తుకు ఏమో తెలుసా? జవాబు నీ ద్వారా రావాలి. ఆ ప్రశ్నకు ప్రశ్న మార్పు పెట్టాడు దేవుడు. ప్రేమించుచున్నావా? నిన్నే అయ్యా, నిన్నే అయ్యా, నిన్నే దేవుడు అడుగుతున్నాడు. ప్రేమించుచున్నావా ఏమంటున్నాడు? అని అడుగగా అతడు అంటున్నావు. మీ దైవజనుడు సంఘములో అమ్మా క్రీస్తుని ప్రేమిస్తున్నారంటే ఏమంటావు? ప్రేమిస్తున్నాం సార్ ఏమంటావు? ప్రభడుతున్నాడు. అమ్మా నీలో దేవుని ప్రేమ ఉందా? ఉంది సార్, ఉంది పాస్టర్ గారు అంటే మనం దేవుని ఎందుకు అడుగుతున్నాడు? ప్రశ్న జీవితాన్ని సరి చేసుకుంటున్నాడు. నువ్వు ఇంకా దైవభక్తులు ఉప్పొంగి దేవుని ప్రేమలో బలపడాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి. చివరి దినాల్లో ఉన్నావు, అపాకరమైన దినాల్లో జీవిస్తున్నావు. ఒకవేళ ప్రేమ దిగజారిపోతే, ప్రేమ ఒకవేళ కోల్పోయి ఉంటే మళ్ళా ప్రేమ ఈరోజు ప్రభుని నువ్వు ఉద్యోగపరుస్తూ ప్రభు ప్రేమలో నువ్వు వర్తిల్లాలని, ప్రేమ ఆయన కొరతల ద్వారా ప్రేమ విస్తరించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను పెట్టారా? ప్రభు అవును ప్రభువా,
నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అంటే దేవుడికి తెలుసు కదా. మరి ఏమంటున్నావు? దేవుడికి ప్రశ్న వేస్తున్నావా చెల్లి? చెల్లి, దేవునికి తెలుసయ్యా నువ్వు దేవుని ప్రేమ దూరమైపోయావని, దేవుని ప్రేమను పోగొట్టుకున్నావని, లోకములో ఆశలో పడ్డావని, లోకములో మునిగిపోయావని. ఒకవేళ దేవుడు ఈ మాటని జ్ఞాపకం చేసి ఈ చిట్ట చివాలో ఉన్నావు, దిగజారిపోయావు, లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోకాశలో పడిపోయావు, ధనాన్ని ప్రేమిస్తున్నావు, ధనాపేక్షలో పడిపోయావు. దేవుడికి తెలుసు. అందుకే దేవుడు ఏమంటున్నా అంటే, దేవుడు అడుగుతున్నాడు సరాసరిగా వచ్చి, ఎవరు? నిన్నే. దేవుడు సూటిగా నిన్ను అడుగుతున్నాడు. ఈ ప్రశ్నకు జవాబు నీ ద్వారా రావాలి, పశ్చాత్తాపడాలి, ప్రభు రావాలి, ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రభువా ఏమంటాడు? ప్రేమించుచున్నావా అని నీవు ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను మళ్ళా ప్రశ్న వేశాడు. ఏంటాడు? మొదట అడిగాడు కదా. ఈరోజు దైవజనుడు కాదు, ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆలోచించుకో. ప్రేమలో విషయంలో లేవు, లేదా ప్రేమలో నటిస్తున్నావేమో, ప్రేమలో నటన, ప్రేమలో విషయము. కానీ ఈరోజు దైవికమైన ప్రేమ కోల్పోయాము, దైవికమైన ప్రేమ లేదేమో, ఆధ్యాత్మిక ప్రేమ ఉందా లేదా అనేది ప్రశ్న. నటించావు, ఆ నటన జోగావు. ప్రేమలో విషము, ఆ విషము ద్వారా నిన్ను క్రీస్తు రక్తము చేత కడగబడి ఈ రోజు ఈ క్షణము ఆధ్యాత్మిక ప్రేమలో బలపడి నువ్వు ముందుకు సాగిపోవాలని ప్రబడుతున్నాడు. నిన్ను ఆశతో నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే, ప్రేమ దేవుడు బిడ్డారా, యేసయ్యను ప్రేమించమని ప్రభు కోరుకుంటున్నాడు. నన్ను ప్రేమించమంటున్నాడు. ఇంకేమంటాడు? యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతను అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. చూడండి, దేవుడిని ప్రేమిస్తే దేవుడు ఎందుకు మరలా ప్రశ్న ఎగరడు? నీలో ఏదో ఉంది, నీ ముఖ కాంతిలో ఏదో ఉంది, నీ హృదయంలో ఏదో ఉంది, కానీ పైకి మాత్రం చూపిస్తున్నావు, పైకి మాత్రము చూపిస్తున్నావు. అందుకే దేవుడు నీ హృదయ అంతర్యము పెరిగినవాడు. దేవుడు నిన్ను పరీక్షించి అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను బలపరచడానికి నరకానికి వెళ్ళకుండా క్రీస్తు నిన్ను వెలబెట్టి కొన్నాడు కనుక తండ్రి అయిన దేవుడు నిన్ను బతిమాలుకుంటున్నాడు. ప్రేమ దేవుడు నువ్వు ప్రేమిస్తున్నావా? రెండవ తోటి కూడా అడుగుతున్నాను, ప్రేమిస్తున్నావు? అవును ప్రభువా అని నటిస్తున్నావేమో. ఆ నటన జీవితంలో మానుకోబడుతున్నావు. ప్రేమిస్తున్నాను అని ఆ ప్రేమలో విషయం ఉన్నదేమో, కానీ ఆధ్యాత్మికమైన ప్రేమ వేరు. అది శాశ్వతంగా ఉంటుంది. దానికి కొరతలు ఉండదు, దానికి పరిమాణం ఉండదు. ఎంతవరకైనా త్యాగపూరితం ఉంటుంది. ఆ త్యాగపూరితమైన ప్రేమ యేసయ్యలో ఉంది. ఈరోజు నీలో నాలో ఉండాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆ అద్వితీయ కుమారుని యందు పుట్టావు గుంపేను. ఆయన ప్రేమ నీకు లేకపోతే నువ్వు ఎందుకు నీ జీవితము, ఎందుకు నీ బ్రతుకు? ఎక్కువ శాతం లోకాన్ని ప్రేమించే వాళ్ళు కొందరున్నారు, ఇంటిని ప్రేమించే వాళ్ళు కొందరున్నారు, వాహనాన్ని ప్రేమించే వాళ్ళు కొందరున్నారు. కానీ హృదయమును శుద్ధి చేసుకోరు. ఉదయం లేస్తే ఇల్లు శుద్ధి చేస్తారు, ఉదయం లేక బండి వాహనాలు శుద్ధి చేస్తాడు, ఉదయం లేకనే తన ఇంట్లో వస్తువులు శుద్ధి చేసుకుంటాడు. క్రీస్తు ప్రేమ లేకుండా మనిషి బ్రతికిన నిష్ప్రయోజనమేని ప్రభు సూటిగా ప్రశ్నిస్తున్నాడు.
ప్రేమ దేవుడు ఆలోచిస్తున్నావు. ఈ దినాలలో భయంకరమైన దినాలలో బ్రతుకుతున్నావు, కానీ నేను ఆధ్యాత్మికమైన ప్రేమ ఉందా లేదని దేవుడు ప్రశ్న పెట్టాడు. అందుకే అంటున్నాడు, చదువు ఇంకా మరలా అంటున్నాడు, గొర్రెలు ఖాయమని చెప్పాను. మూడవసారి ఆయన ఏమంటాడు? మరలా అంటున్నాడు. ఈరోజు మొదట అడిగాడు, రెండో పర్యాయం అడిగాడు, ప్రేమిస్తున్నావా నటిస్తున్నావా అని ప్రభు అడిగాడు. రెండోది ప్రేమలో విషయం ఉందా అడిగాడు. మూడోది తూరి నేను అడుగుతున్న మాట క్రీస్తు ప్రేమ, దైవికమైన ప్రేమ, ఆధ్యాత్మికమైన ప్రేమ, అలాగే ప్రేమ నీకు ఉన్నదా లేదా అని ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. వ్యాపారాన్ని ప్రేమిస్తున్నావు, ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావు, నువ్వు లోకంలో ప్రేమిస్తున్నావు, ధనాన్ని ప్రేమిస్తున్నావు. ధనాపేక్ష సమస్తమైన కీడుకుండేవు. నీ రథములు ఒక దినం కాచబడతాయి. రథములు చూసి సంతోషపడద్దు, నీ భవనం చూసి సంతోషపడద్దు. అది ఒక దినం వెళ్ళిపోతుంది. ఈ భూమిపై శాశ్వతంగా నీకు బ్రతకలేము, జీవించలేము, శాశ్వతమైన లోకానికి వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నావు. ప్రేమ దేవుడారా, ఈ మాట వింటున్న నీవు నీ జీవితాన్ని సాగు చేసుకుంటున్నాడు. ప్రేమిస్తున్నావా నటిస్తున్నావా? మొదటి అడిగాడు, రెండోది ప్రేమ విషయంలో అన్నాడు. ఇక్కడ కూడా 3 పర్యాయాలు అంటున్నాడు. ప్రేమిస్తున్నావా అంటూ మళ్ళా ఏమంటున్నాడు? దయచేసి జాగ్రత్తగా విందాం. మూడోసారి చూడండి ఏమంటున్నాడు? నన్ను ప్రేమించున్నావా? మూడోసారి తను అడిగినందుకు యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. ఎవరిని? నిన్నే. సహోదరుడా, ఎవరుడా ప్రేమలో పడిపోయావా? ఒక దినము నువ్వు లెక్క చెప్తావు. ప్రేమించడం మంచిది లోకంలో. ఆ ప్రేమ నటన కాకూడదు. ఆ ప్రేమ శాశ్వతంగా ఉండాలి. నీ తల్లి తల్లుల ప్రేమ, ఆ ప్రేమనే శాశ్వతం లేదు. నీ స్నేహితుల ప్రేమ శాశ్వతమా? నీ బంధువుల ప్రేమ శాశ్వతమా? కానీ బంధుమిత్రుల కన్నా, ఆత్మీయుల కన్నా, తల్లిదండ్రుల కన్నా, భార్య భర్తల కన్నా ఈ లోకంలో నేను ఎవ్వరూ ప్రేమించినప్పటికీ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. పాపాత్మురాలైన స్త్రీని ప్రేమించాడు. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడిన వ్యక్తిని ఎవ్వరూ పరామర్శించలేదు, ఎవరు ప్రేమించలేదు. యేసయ్య ఆ వ్యక్తినే ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీకు ఎవ్వరు ప్రేమించలేదేమో. అందరికీ దూరమయ్యారు, ఆత్మీయులు దూరమయ్యారు, బంధువులు దూరమయ్యారు, అందరినీ పోగొట్టుకున్నావు. ఒంటరితో ఉన్నావా చెల్లి తల్లి? నిరాశలో ఉన్నావా? ఆర్థిక సమస్యలో ఉన్నావా? వ్యాపారంలో నష్టంలో పడిపోయావా? ఉద్యోగులను ఒంటరిగా తిరుగుతున్నావా? సాగిన సహాయం లేక, వివాహం లేక నిరాశతో ఉన్నావా? దేవుడిని ప్రేమిస్తున్నాడు. నీ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. యేసయ్య నిన్ను సూటిగా అడుగుతున్నాడు. మూడవసారి ఇప్పటికైనా నీవు యథార్థమైన ప్రేమ, అగాపే ప్రేమ, ఆయన శిలువలో పంచిపెట్టిన ప్రేమ నీ హృదయంలో ఉంచుకోమంటున్నాడు. నీ హృదయంలో ఏమంటున్నాడు? వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు, పరిమాణం చూపిస్తున్నాడు. ఆ ప్రేమను నీవు పంచిపెట్టమంటున్నాడు. ఆ ప్రేమ నీలో నాలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా చదువుకుందాం. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి నన్ను అడిగినందుకు పేతురు చూడండి ఏమంటున్నాడు? పేతురు వ్యసనపడి, ఎందుకయ్యా పాస్టర్ గారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎందుకు వ్యసనము? కల్పనా కథలు వింటున్నావా? లేదా ఏదో లోకంలో జరిగినట్టు వింటున్నావా? యథార్థమైన ప్రేమ, యథార్థంగా వాక్యాన్ని
ప్రకటిస్తున్న దైవజనులను ఎందుకు గౌరవించడం లేదు? యేసయ్యను ఎందుకు గౌరవించడం లేదు? నీ స్థానిక కాపరి నీ కొరకు కన్నీళ్లు పెడుతున్నాడే. నీ దైవజనుల కొరకు నువ్వు కన్నీళ్లు పెడుతున్నావు. నీ తండ్రిని ప్రేమించింది, 4 మాసాల మోసి పెంచి పెద్ద చేసింది. నీ తండ్రి ప్రేమిస్తున్నావా? నీ తల్లిదండ్రులను జవాబు నీవే. తాళి కట్టిన భార్య తల వచ్చి తాళి కట్టించుకున్నది, అందరూ కోరుకున్నది. భార్య భర్తల ప్రేమ ఎలా పరీక్షించు. ప్రేమ లేకపోతే కుటుంబాలు కూలిపోతున్నాయి. ప్రేమ లేకపోతే నీ జీవితాన్ని సాధారణ వీక్కి పరుడు నేను భద్రం చేస్తాడు, నరకానికి తీసుకెళ్తాడు. దేవుడు గుర్తించి ప్రభు ఒక సమయం ఇచ్చి ఈరోజు ప్రభు అడిగితే ఏమంటున్నాడు? పేతురు వ్యసన పడి ప్రభువా ప్రభువా. అప్పుడు అర్థమైంది ఆధ్యాత్మికమైన జీవితము, ఆధ్యాత్మికమైన బ్రతుకు జాగ్రత్తలేంది. అప్పుడు పేతురుకు అర్థమైందంటే ఏమంటున్నాడు? అప్పుడు ఏమంటున్నాడు పేతురు? అయ్యా దేవుడికి తెలుసు, అయినా నువ్వు ప్రేమిస్తున్నావో లేదో తెలుసమ్మా. సహోదరి సహోదరుడు దేవుడికి తెలుసు, సమస్తమును ఆయనకు తెలుసు. కనుక దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. అవును అన్నలేదు, ఇంకా ప్రేమించుచున్నాను రాలేదు. ఈరోజు ప్రశ్నకు జవాబు ఈ భాగాన్ని ధ్యానించండి. ఈ ధ్యానించి నీ జీవితాన్ని సరి చేసుకో, నీ బ్రతుకును మార్చుకో. అందుకే 28వ అధ్యాయంలో 3వ వచనంలో మాట రాయబడింది, చూసుకుందాం. 30వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుడు శాశ్వతమైన ప్రేమను వ్యక్తపరుస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నా, ఇర్మియా ద్వారా తెలియపరుస్తున్న మాటలు జాగ్రత్తగా విని నీవు బలపడాలని దేవుడు ఆశిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు నీకు. కొన్ని రోజుల క్రితం ఉన్న ప్రేమ ఇప్పుడు నీకు లేదు. కొన్ని రోజుల క్రితం ఉన్న మంచి ఇప్పుడు నీకు లేదు. కొన్ని రోజుల క్రితం ఉన్న భక్తి ఇప్పుడు నీకు లేదు. నాశన స్థితిలో పడ్డావు, నరకానికి చురుగుతున్నావు, పాపాన్ని ప్రేమిస్తున్నావు, లోకాశలతో పడిపోయావు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను జరుపుతుంది. సాతానుడు వల వేశాడు, ఆ వలలో పడ్డావు. ఆ ఉరి నుంచి తప్పించబడడానికి యేసయ్య సరాసరి భూమికి దిగి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాడు. సహోదరి సహోదరుడా, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తూ ఆయన ప్రేమను కనపరచమంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఏమయ్యా, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచు. రోమలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం పౌలు అంటున్నాడు అక్కడ, చాలా కాలం నుంచి దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అన్నీ పోగొట్టుకొని గ్రామాలను వదిలి, బంధువులను వదిలి ఈ భయంకరమైన ప్రాంతంలో పరిచయం చేస్తున్నాం. చెరసాల పాలైపోయాం, పలుమార్లు అవమానాల పాలైపోయాం, హింసించబడుతున్నాం, నిందల పాలైపోయాం. కానీ క్రీస్తు మమ్మల్ని అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమించినట్లయితే ఇవన్నీ అనుభవించండి. ఈరోజు మీ కుటుంబంగా కూడుకొని వెలివేయబడినప్పటికీ నా దేవుడు నన్ను వెలివేయలేదని యథార్థంగా క్రీస్తు ప్రేమను వెల్లడపరుస్తున్నాం. ప్రేమను దేవుడు పెట్టారా? నీవు కూడా అటువంటి ప్రేమ కలిగి, శాశ్వతమైన ప్రేమ కలిగి నువ్వు నిలకడగలిగి ఉండాలని ప్రభువుని కోరుకుంటున్నాను.
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం ఏమంటున్నాడు? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం, క్రీస్తు క్రీస్తు ప్రేమ నుండి క్రీస్తు ప్రేమ నుండి మనలను మనలను నిన్ను నన్ను ఎడబాపు వాడేవాడు ఎడబాపు వాడవాడు. శ్రమైనను ఏమంట? శ్రమైనను, బాధైనను బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఆలోచించు. ఇవన్నీ అనుభవిస్తున్నాం. మీ ప్రార్థన సాయం కోరుకుంటున్నాం. మేము మాకు ఎవ్వరు లేరు, నానేవారు లేరు, ఆత్మీయులు లేరు. మీరేమో ఆత్మీయులు. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ రాయబడిన రోగులకు రాసిన పత్రికలు 8వ అధ్యాయంలో 35వ వచనం రాసిన అన్నీ అనుభవిస్తున్నాం. హింస, శ్రమ. దేవుని కృపను బట్టి ఆహారము, ఈ వస్త్రాలు దేవుడు ఇచ్చాడు. ఇవి కొరవ చేయలేదు. ఆ పూటకు దేవుడు ఇస్తున్నాడు. మేము బ్రతుకుతున్నాం. ఎక్కడ చేజాపి పిచ్చెత్తమని దేవుడు ఊహించలేదు. నిన్నటి దినము రోడ్లు వెళ్తున్నాము. ప్రేమ దేవుడురా, దేవుని ప్రేమిస్తున్నాడు కనుక బండిలో పెట్రోల్ లేదు. దేవునికి తెలుసు. ఒక భక్తుడు పిలిచి, పాస్టర్ గారు ఆగండి అని జోలికి చేయబెట్టి బండికి పెట్రోల్ ఇచ్చుకుని ఇచ్చాడు. ఎందుకు? ఆ లోపు దేవుడికి తెలుసు. ఈరోజు నీకు ఆర్థిక సమస్య ఉన్నదేమో, నీకు ఉద్యోగంలో వెనకబడిపోయావు, నీ చదువులో వెనకబడిపోయావు, నువ్వు ఒప్పరపాలతో ఉన్నావు. దేవుడిని నువ్వు ప్రేమిస్తే ఆయన మీరు ప్రేమిస్తాడు. ఏది పదవ చేయదు. నువ్వు కోటీశ్వరుడు కాకూడదు, లక్షాధిపతి కాకూడదు, బిచ్చగాడిగా కూడా ఉండకూడదు. తగినంత దేవుడికి ఇస్తాడు. దేవుడిని ఆశ్రయిస్తాడు. ఎందుకంటే ఆధ్యాత్మికమైన ప్రేమ ఉంటే. అందుకే గుంటకం నుంచి వచ్చిన సహోదరులు, యవనస్తులు మన దినము రాత్రి వాక్యాన్ని ప్రకటించగానే వాళ్ళు క్లుప్తంగా దేవుని వాక్యాన్ని విని దేవుడు కొన్ని వస్తువులు కొని చెల్లిపోయారు. దేవుడు దీవిస్తామని, ప్రభు నమ్ముకోవాలని ఆశీర్వదించిన మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. మరలా చదువు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి ఎవరు మమ్మల్ని ఎప్పుడు ఎలివేసినా, మమ్మల్ని మెడబట్టి వెళ్ళి ఆస్తులంగా మేము దేవునికి ఇచ్చారు. హ్యాపీగా ఉన్నాం. ప్రభు కొరకు రాకడ నిలబడ్డారు. దేవుడు పిలిస్తే ఇప్పుడే ఎలాంటి సమీపంగా ఉన్నాం. నా మటుకు బ్రతుకుడు క్రీస్తు ఏమంటాడు ప్రభు? దేవుడితో నిబంధన అపోస్తులు పౌలు అంటున్నాడు. ఏమంటాడు? సాగైతే లాభం, ఈ లోకంలో లాభకరమైనది మరణమే. నిత్యరాజ్యానికి వెళ్ళిపోవాలి. బ్రతుకున్నంత వరకు దేవుని ప్రేమించు. బ్రతికినంత కాలము క్రీస్తు ప్రేమ ద్వారా భార్యను ప్రేమించు. క్రీస్తు ప్రేమ ద్వారా పిల్లలు ప్రేమించు. క్రీస్తు ప్రేమనే సమాజానికి గడపరచు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అందుకే శిష్యులు అడిగారు, అయ్యారా భోజనం తర్వాత ఏమన్నాడు? నన్ను ప్రేమిస్తున్నావా? కడుపు నిండా అన్నం పెట్టాడు. కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత నన్ను ప్రేమిస్తున్నావు. అవును ప్రభు అన్నారు. ఈరోజు నీకు అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన తర్వాత ప్రభు ప్రశ్న చేస్తున్నాడు. ఇవన్నీ దేవుడు ఇచ్చినట్టుగానే జ్ఞాపకం చేసుకోవాలి. నీది కాదు. ఒక దినం వెళ్ళిపోతావు లోకాన్ని. వాహనం ఇచ్చాడా? ఓకే, దేవుడే. ఇల్లు ఇచ్చాడా? దేవుడే. ఏ వస్తువైనా దేవుడి ద్వారా దేవుడిని ప్రేమించి ఈ వస్తువు ఇచ్చాడని దేవుడు స్తుతించు. దేవుడికి స్తోత్రాలు చెల్లించు. ప్రార్థన చేయి. బీదని కనికరించు. ప్రార్థించు. అందుకే ప్రేమ దేవుడు గారు అందుకే అంటున్నాడు. పౌలు ఏమంటున్నాడు? చదువు వల్ల క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమైనను బాధ అట్లా ఇట్లా బాధ కాదు. ఒక హెడ్ మాస్టర్ దగ్గర కూర్చున్నప్పుడు నేను వెళ్ళి సంభాషిస్తుంటే మాస్టర్ గారు చాలా వరకు తగ్గిపోయామన్నాడు. సార్ మాకు బాధ ఉంది అని అడిగారు. 10 సంవత్సరాల పరిచర్య, 2-3 పర్యావరణములను హేళన చేశారు, వెలివేశారు, మరలా సంఘాన్ని కట్టారు. ఇప్పుడు 5 మాసాలు అయింది, 6 నెలలు అయింది. నా కుమార్తె వివాహం జరిగిన కానించి
మందిరానికి అమ్మను రానికుండా వెలివేశారయ్యా అంటే దేవునికి స్తోత్రం చెప్పన్నాడు. ఏమన్నా తెలుసా? దేవుడు తూర్పోశాడు, గాలికి పోయాయి. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించడం. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టారు, రక్తం ఇచ్చారు, పరిచయం చేశారు, పాదాలు కడిగారు, దేవుని క్రియ చూపించాము. ఈ ప్రేమను ఎవ్వడూ దూరం చేయలేడని పౌలు కూడా తెలియపరుస్తున్నాడు. ఈరోజు కూడా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. అయ్యా యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన హింసించబడ్డాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ అవమానం పడుతున్నావేమో, నీ కొద్ది ముందుగా ఆయన అవమానం పాలైపోయాడు. యేసయ్య నీ కొద్ది ముందుగా వస్త్రహీనుడైపోయాడు. యేసయ్య నీకన్నా ఎక్కువ బాధలు భరించాడు. యేసయ్య మనందరి కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఆ ప్రేమనే అగాపే ప్రేమ. అటు ఇటు దొంగ నిర్దోషైన దేవుడు క్రీస్తు శిలువలో విలలాడుతూ అన్నమాట విజ్ఞాపకం ఉన్నదా? అమ్మలారా నా కొరకు ఏడవద్దండి, మీ పిల్లల కొరకు ఏడవంటున్నాడు. చెల్లి తల్లి, ఈ మాట ఆయన ప్రేమ ద్వారా పంచిపెడుతున్నాడు. అటువంటి ప్రేమ నీకు లేదా తల్లి? అటువంటి ప్రేమ దైవజనుడానికి లేదా? అటువంటి ప్రేమ నీకు లేదా? యవనస్తుడా, ప్రేమలో పడ్డావా? అది శాశ్వతమైన ప్రేమ కాదు. క్రీస్తు ప్రేమ శాశ్వతమైనది. క్రీస్తు ప్రేమ పరలోకం నడిపిస్తుంది. ఈ లోకపు ప్రేమ నరకానికి తీసుకెళ్తుంది. ఈ లోకపు ప్రేమ శ్రమల పాలు చేస్తుంది. ఈ లోకపు ప్రేమ శరసాల పాలు చేస్తుంది. యేసయ్య ప్రేమ శరసాల నుంచి విడుదలిస్తుంది. ఈ యేసయ్య ప్రేమ బాధల నుంచి విముక్తిస్తుంది. యేసయ్య ప్రేమ నీ కష్టాల నుంచి విడుదల చేస్తుంది. యేసయ్య ప్రేమ నీ వ్యాధిని స్వస్థపరుస్తుంది. యేసయ్య ప్రేమ నీ ఆర్థిక సమస్యలను తీసివేస్తుంది. యేసయ్య ప్రేమ నీ వ్యాపారమును అభివృద్ధి చేస్తుంది. అట్టి ప్రేమ నీకు నాకు ఉండాలి. అందుకే అంటున్నాడు యోహాను రాసిన పత్రికలో 18వ అధ్యాయం 34వ వచనం చూస్తే, ప్రేమగా దేవుడు పెట్టాలా? దేవుడు తెలియపరుస్తున్న మాట, ఒకరిని ఒకడు ప్రేమ కలిగి ఉండబట్టున్నాడు. ఒకరికొకడు ప్రేమ ద్వారా సమస్తము చేయించాలి. ద్వేషం ద్వారా, అసూయ ద్వారా ఏమీ రాదు. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనది ఆజ్ఞ. ఒకరినొకడు ప్రేమింపవలనది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. అట్టి మరణము నుంచి క్రీస్తు విడుదల ఇచ్చాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వచ్చు జీతము మరణము. అట్టి మరణము నుంచి యేసయ్య నీకు విడుదల ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రేమ నీకు కావాలా? అటువంటి ప్రేమ నీకు దొరుకుతుందా? నీ హృదయంలో ఆహ్వానించుకోసాయి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడు. నీ కుటుంబం వర్తిల్లుతుంది. నువ్వు దీవించబడతావు. నీ సమస్యలన్నిటికీ పరిష్కారం క్రీస్తు ప్రేమ. ఏమంటున్నాడు? ఒకరినొకడు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఈరోజు ఒక కొత్త తలంపు, ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే. ఏమంటాడు? నేను నిన్ను ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమింపబట్టి ప్రేమ నీకు ఉన్నదా లేదా పరీక్షించుకో. ముందుకు సాగుకో. అట్టి ప్రేమ నీ హృదయంలో ఉన్నదా లేదా పరీక్షించుకో. అట్టి ప్రేమ నీ జీవితంలో లేని ఎడల క్రీస్తును అంగీకరించు. క్రీస్తు విశ్వాసం ఉంచు. యేసు క్రీస్తు ద్వారా నువ్వు రక్షణలోనికి రా. యేసు క్రీస్తు ద్వారా నువ్వు నమ్మి రక్షించబడి బాప్తిని తీసుకొని ప్రభు కొరకు బ్రతుకు. నటించొద్దు. నటన జీవితం మారుతో విషయాన్ని తీసివేసి దేవుడు నిన్ను మధురంగా చేశాడు.
దైవిక ప్రేమలో వర్ధిల్లాలని నేను ప్రేమిస్తున్నానని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి ప్రేమలో సాగిపోవాలని దేవుని ఆశగా నేను కోరుకుంటున్నాడు. ఇట్టి మాటలు దేవుని హృదయంలో ఫలించును కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. అనుకూలమైన సమయం శిలువలో దొంగను ప్రేమించాడు. యేసయ్యను ప్రేమిస్తున్నాడు, యేసయ్యను ప్రేమిస్తున్నాడు. ఇది అనుకూలమైన సమయం. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉన్నదో లేదో పరీక్షించుకో. తల్లిదండ్రుల మధ్య ఎడబాపు ఉన్నదేమో పరీక్షించుకో. సమాజంలో దూరమైపోవడమో పరీక్షించుకో. యేసయ్య శాశ్వతమైన ప్రేమను చూపిస్తున్నాడు. యేసయ్య ప్రారంభించాడు. అట్టి ప్రేమను హృదయంలో ఉండాలని ఆశతో అభిలాషతో ఒక దైవజనుడుగా ప్రార్థించింది కోరుకుంటున్నాను. ఈ పరిచయం కొరకు ప్రార్థించు. కన్నీరు విడుస్తున్నాం. మీ కుటుంబాల క్షేమం కోరుకుంటున్నాం. మా కొరకు సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థించు. దేవుడిని దీవిస్తాడు. ప్రార్థించుకుందాం, కనపరుచుకుందాం. జీవము కలిగిన తండ్రి, ఈ లైవ్ ద్వారా ఎందరైతే విన్నారో ప్రశ్నకు జవాబు జీవ గ్రంథంలో నుంచి చూపించి ప్రభువా, ఆత్మీయులు పోగొట్టుకున్నాం, అందరూ దూరం అయిపోయారు. సాతానుడు ప్రభువా వల వేశాడు. సంఘమంతా విడిచిపెట్టిన నీ ప్రేమను మాకు గుర్తు చేశావు నాయనా. ఈ లైవ్ ద్వారా చూస్తున్న భక్తులు వారి ప్రార్థన ద్వారా మేము బ్రతికున్నాం. వారి వరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారు కూడా క్రీస్తు ప్రేమలో నింపబడి నీ రాక పర్యంతరము పర్లోకంలో కలుసుకున్న భాగ్యాన్ని అనుభవించాలని ప్రార్థిస్తున్నాం. నా దేవా, నాతోనే మాట్లాడావు నాయనా. నాతోనే మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. నిరాశలో నిండుకులో ఉన్న మమ్మల్ని పురికొల్పినందుకు కొందరాలయ్యా. ఇప్పుడు దీవించు. వారి కుటుంబాలు బాగా సహాయం చేయి. మరి బాగా తొలగించు, స్వస్థపరచు, నిమ్మలపరచు, సమాధానపరచు. వారి కుటుంబాలు సంతోషం ఉపయోగించాలని ప్రార్థిస్తున్నాం. సాతాను కలిగిని తొలగించి క్రీస్తు ప్రేమను ప్రభువా కనపరచమని, కుటుంబాలు ప్రేమించమని, వినిపించిన మాట వారి హృదయంలో స్థిరపరచమని నన్ను తగ్గించుకుని నామాన్ని ఇచ్చేస్తూ క్రీస్తు పేరును వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పాతరా